సోదరులకు నమస్తే. నా పేరు శివ. నేను ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. నా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఆలూరు. ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు ఒలగుంద మండలం కొత్తపేట గ్రామానికి రావడం జరిగింది. గత 8 రోజుల క్రితం వచ్చేసి మన ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వారి షిన్వా మరియు హెర్క్యులెస్ ను వాడేయడం జరిగింది. మనకు క్రాప్ వచ్చేసి కాటన్ అంటే పత్తి పొలంలో మనకు కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మన రైతు అన్న ఉన్నాడు పక్కనే, ఆయన ద్వారానే తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. గట్టి నీ పేరనా? నా పేరు కాళింగ. కాళింగ అన్న. మీ ఏ ఊరన్నా? మాది కొత్తపేట. కొత్తపేట ఏ మండలం అన్న? ఒలగొంద మండలం. డిస్టిక్ ఏదన్నా? కర్నూలు. కర్నూలు డిస్టిక్. అన్న మన ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ 2 ప్రోడక్ట్లను యూజ్ చేశారు కదా, ఏదేదన్నా? షిన్వా హెర్క్యులెస్. అన్న మీకు ఎన్ని రోజుల క్రితం వాడినారన్న ఇది? 8 రోజుల క్రితం వాడిన. 8 రోజుల క్రితం వాడి 8 రోజులు అవుతుంది. ఓకే అన్న, మీకు వాడక ముందు ఏదేది సమస్య ఉందన్న మీ పొలంలో? మాకు తెల్లదోమ ఉండేది. ఓకే అన్న. పచ్చిదోమ ఉండేది. ఓకే అన్న. పేను బంక్ ఉండేది. ఓకే అన్న. పేను ఉండేది. పేను ఎలా ఉండేదన్న మీకు? ఆ కాడకు ఉండేది బాగా, ఇట్లా ఎక్కువ చాలా ఎక్కువ ఉండేదన్న? చాలా ఎక్కువ ఉండేది. ఓకే అన్న. చిగుర కొద్దిగా తక్కువ ఉండేది. ఓకే. ఈ ఫ్లవరింగ్ ఇది కాపు మొగ్గ అనేది తక్కువ ఉండేది కొద్దిగా. మీకు పురుగు అనేది కూడా ఉండేదన్న మీ పొలంలో? పురుగు లైట్ గా ఉండేది, పచ్చి పురుగు అనేది కూడా ఉంది. అన్న మీరు ఇది కొట్టినారు కదా, షిన్వా మరియు హెర్క్యులెస్ కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఏదైతే వచ్చిందన్న? చాలా బాగా వచ్చింది. చిగురు వచ్చింది. ఓకే. అయిన తర్వాత చిగురు, పచ్చదోమ కంట్రోల్ అయింది. ఓకే. పేను కూడా కంట్రోల్ అయింది బాగా. ఓకే. కాపు అలాది మీకు కాపు రావడం కూడా అసలు తగ్గింది, చాలా తగ్గింది అన్న. రావడం కూడా తగ్గింది. ఇవన్నీ కొత్త లాకలు అని ఇప్పుడు వచ్చి కొత్త లాకలే మొత్తం వచ్చింది అది. ఓకే. అంటే మీరు షిన్వా హెర్క్యులెస్ ఎన్ని ఎకరాలు వాడినారన్న? 4 ఎకరాలు వాడినా. 4 ఎకరాలకి ఎట్లా ఉందన్న రిజల్ట్? మీరు సాటిస్ఫై కదా? చాలా. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు పత్తి పొలంలో కాళింగ అనే రైతు యూజ్ చేసినారు. మనకు చేసిన 8 రోజులకు రిజల్ట్ అనేది బాగా రావడం జరిగింది. అన్న కూడా సాటిస్ఫై. మన ఏం రెడ్డి అన్న పక్కన రైతు కూడా ఉన్నాడు. ఒకసారి అన్న ద్వారానే చూసి అన్న కూడా ఎలా ఉన్నాడు అనేది తెలుసుకుందాం. అన్న ఇప్పుడు మీరు కూడా చూసినారు కదా పొలాన్ని, ఎలా ఉందని ఈ పొలం ఇప్పుడు చూసినారు కదా? చాలా బాగుంది. ఇంత మటం ఉంటే కాపు కానీ రాలడం తక్కువ. ఇంకా వేరే మందులు వాడించి కాపు రాలుతుండే. ఈ షిన్వా హెర్క్యులెస్ వాడినందుకు కాపు మొగ్గ అనేది బాగా కాయలు సెట్ అయింది. మీరు ఎన్ని ఎకరాలు పత్తి వేసినారన్నా? 4 ఎకరాలు. మీరు కూడా యూజ్ చేసినారనా? 2 ఎకరాలు వాడినా. 2 ఎకరాలు. అంటే ఈ పొలం చూసినాక కొట్టినారనా, ఎవరైనా చెప్పినాక పొలం చూసినాక రిజల్ట్ చూసి బాగా వచ్చింది. ఓకే. దోమ గీమ అంతా కూడా కంట్రోల్ అయ్యి చూసినందుకే మీరు కూడా వాడినారు. ఓకే. థ్యాంక్స్ అన్న.